కృష్ణా జిల్లా అవనిగడ్డలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గృహాలు బయటకు కనిపిస్తున్నాయి. వరద తగ్గి నివాస గృహాలు బయటపడడంతో బాధితులు తమ ఇంటి దారి పట్టారు. చెట్ల కింద, రోడ్ల మీద తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే రోడ్లపైన నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో రాత్రి వేళల్లో దోమలు కుట్టి విష జ్వరాలు బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నివాసాల్లోకి వెళ్లేందుకు ఇంకా 10 రోజులు పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు. సంవత్సరంలో మేము 9th క్లాస్ చదివేటప్పుడు రోజుల్లో పులిగడ్డ యాక్సిడెంట్ బ్రిడ్జ్ మీద టెలిఫోన్ స్తంభాల నుంచి పైన ఉన్నటువంటి తెల్ల బుడ్ల మీదగా వెళ్ళిపోయింది. అప్పుడు చూసాం. మళ్ళీ అంత ఫ్లడ్ ఇప్పుడు చూడటం జరిగింది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ప్రకృతి చేసిన విలయతాండంలో మానవ జీవితం ఎంతసేపు నిలవదు. ఆ కృష్ణమ్మ శాంతించి ప్రజలందరికీ మనోవేదన నుంచి బయటపడే ఉపశాంతి కలిగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఊర్లో వరదల వల్ల పడే ఇబ్బంది అంటే నైట్ టైము పాములు ఇచ్చినప్పుడు లైట్కి ఒకటి ఇబ్బందిగా ఉంది. అన్నీ దిగిపోయిన తర్వాత వాటర్కి ఇబ్బందిగా ఉంది. ఆ వాటర్ కంప్లీట్గా పోదు. అది ఎవరో తోడివ్వరు, పట్టించుకోక మాకు దోమలై చేరి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బాగా. అదొక్కటే మాకు క్లియర్ అయితే చాలండి. కరెంటు కూడా సప్లైలు అన్నిటికీ వైర్లు లేవు. దోమలు కొడటం వల్ల బాగా జ్వరాలు వచ్చినాయి అందరికీ. డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు, వాటర్ వల్ల. మరి హెల్త్ వాళ్ళు ఎవరు రాలేదు? వచ్చారు కానీ ట్యాబ్లెట్లు అవి ఇస్తున్నారు కానీ ఇంజెక్షన్స్, సెలైన్స్ అలాంటివి ఏమీ సప్లై చేయలేదు. కొంచెం గుర్తు చేసుకుంటా అన్నాడు. పేపర్కి ఇస్తే